రెస్పెక్టెడ్ ద డయాస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడ్కోలు తీసుకున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వీడ్కోల్ని నిర్వహిస్తున్నటువంటి 9th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికంటే మనకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం ఏదంటే పాఠశాల జీవితం. మోస్ట్ మెమరబుల్ ఏదంటే పాఠశాల జీవితమే. ఇటువంటి జీవితాన్ని మీరు ఎక్కడా కూడా పొందలేరు. కాబట్టి ఈ యొక్క పాఠశాల జీవితంలో సంతోషాలు ఉంటాయి, సరదాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటినీ మనం సమపాలలోనే చూసుకోవాలి. విద్వేషాలు ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే స్నేహం అన్నిటికంటే గొప్పది. ఈ యొక్క స్నేహం అనేది మీరందరూ కూడా చిరకాలం కూడా కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేము 10th క్లాస్ అయిపోయి 34 ఇయర్స్ అవుతుంది మా 10th బ్యాచ్. ఇప్పటికీ అదే యొక్క స్నేహం ఉంటుంది. అందరం కూడా గ్రూప్గా ఉంటాం. అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు కూడా మీరు ఉన్నత స్థాయికి ఎదిగి వెళ్ళి సమాజానికి సేవ చేస్తూ ఉండాలి. మేము కూడా ఒక పేద విద్యార్థిని చదివించాము. అట్లనే మనం చదివిన పాఠశాలకు కూడా మనం ఎదిగిన తర్వాత సహాయం చేయడం అనేది మర్చిపోకూడదు. మన గురువుల్ని కూడా ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జీవితాన్ని కూడా మంచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా 10th క్లాస్ తెలియబడే విద్యార్థులకి నేను మ్యాథ్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ట్రాన్స్ఫర్లో. కేవలం 5 నెలలే అయింది, కానీ వారితో నాకు అనుబంధం 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. ఆ విధంగా అంతగా వాళ్ళు నాతో కలిసిపోయారు. ప్లస్ ఏంటంటే మేము ఎంత ఎక్కువ టైం తీసుకొని చెప్పినా కూడా వాళ్ళు అంతే ఓపికతో ఏది రాకపోయినా కూడా దగ్గరకు వచ్చి ఇది చెప్పండి సార్ అంటే చెప్పాము. ఆ విధంగా నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఎప్పటికీ కూడా మా మధ్యలో గుర్తుండిపోతారు. అదేవిధంగా 10th EM బ్యాచ్ కూడా అంతే ఉంది. నేను డైరెక్ట్గా వాళ్ళకి మ్యాథ్స్ చెప్పలేకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు, అడుగుతూనే ఉంటారు. అట్లే మేము కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాం వాళ్ళతో కూడా. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క 10th క్లాస్ బ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మీ అమ్మానాన్నలకు కానీ, సమాజానికి కానీ, పాఠశాలకు కానీ మీ యొక్క బ్యాచ్ గుర్తుండిపోయే విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయని, అదేవిధంగా పరీక్షలు కూడా అంతే విధంగా రాస్తారని, ఎగ్జామ్ సెంటర్లో కూడా అదేవిధంగా మీ యొక్క బిహేవియర్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.